హలో అండి అందరికీ. 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టారు. ఎందుకు ఆయన పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టారు అంటే 2024 ఎన్నికల కన్నా ముందు ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్తో కొన్ని తప్పులు చేశారు. ఆయన ప్రధానంగా నేను అభివృద్ధి చేశాను కాబట్టి ప్రజలు ఓట్లేస్తారు క్యాండిడేట్తో సంబంధం లేకుండా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లోకి వెళ్ళటమే జరిగింది. కానీ ఎన్నికల్లో పూర్తి విరుద్ధమైన ఫలితాలు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి అలాగే ప్రజలకు సంబంధం లేకపోవడం వల్ల చాలా విరుద్ధమైన ఫలితాలు అయితే రావడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఆ తప్పులు మళ్ళీ పునరావృతం చేయకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇన్ఛార్జీలని, అంటే అక్కడున్న ప్రజల ఆలోచనల మేరకు ఇన్ఛార్జీలను అయితే నియమించడమే జరిగింది. అందులో భాగంగా రీసెంట్గా బాపట్ల జిల్లాలో కీలకమైన నియోజకవర్గం అద్దంకి నియోజకవర్గం ఉంది కదా, అద్దంకి నియోజకవర్గానికి డాక్టర్ అశోక్ కుమార్ని అయితే ఈయన ఉన్నారు కదా, చాలా యంగ్ వ్యక్తి, అశోక్ కుమార్కి ఇన్ఛార్జ్ బాధ్యతలు అయితే ఇవ్వటం జరిగింది. దీనివల్ల ఏంటి అంటే అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులకి ఈ అశోక్ కుమార్కి సంబంధించిన సామాజిక పరిస్థితులు, అలాగే ఈయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి బలమైన లీడర్ ఉన్నారు. అలాంటి లీడర్ని ఎదుర్కోవాలి అంటే ఇలాంటి యంగ్ యూత్కి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారనమాట. అక్కడ సామాజిక పరిస్థితులు, అక్కడ కమ్మ సామాజిక వర్గ ప్రజలు ఎక్కువ ఉంటారంట. అందుకోసం అని చెప్పేసి ఈ చింతలపూడి అశోక్ కుమార్ కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. అందులో భాగంగా ఆ నియోజకవర్గ ప్రజల్ని తన వైపు ఆకట్టుకోవడం కోసం, వైసీపీని బలోపేతం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి అవకాశం ఇచ్చారు. ఈయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు వైసీపీ పార్టీ స్పోక్స్ పర్సన్, డాక్టర్ల స్పోక్స్ పర్సన్గా కూడా ఉన్నారనమాట. అందుకోసం అని చెప్పేసి ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తప్పులు చేయకుండా ఇప్పుడు ముందస్తుగానే ప్రణాళిక ప్రకారం ఇన్ఛార్జీలను అయితే నియమిస్తున్నారు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక మినిట్.